ఎంత కంట్రోల్ చేసుకోవాలనుకున్నా నేనైతే కంట్రోల్ అవ్వలేకపోయానండి. మార్నింగ్ వచ్చేసరికి ఏకాదశి కాబట్టి పూజ చేసుకొని, పొంగల్ పెట్టుకొని, నలుగురికి ప్రసాదం అయితే పంచుకొని మంచిగా అయితే చేసుకున్నా అండి. వద్దు వద్దు అనుకుంటేనే ఈవినింగ్ వచ్చేసరికి నా తలలో చికెన్ మీదే ధ్యాస మళ్ళిపోయింది. సో నేనైతే చికెన్ దమ్ బిర్యానీ చేయడానికి అని చెప్పేసి ఒక పక్కన చికెన్ ఫ్రై పీస్ అయితే రెడీ చేసేసుకున్నా అండి, గ్రేవీ కర్రీ. ఇటు పక్క రైస్ కూడా రెడీ చేసుకున్నాను. ఇక్కడ లేయర్ బై లేయర్ అయితే నేను ప్లేస్ చేసుకుంటున్నాను అండి. కానీ ఇక్కడ లైటింగ్ లేక మీకు వీడియో అయితే అంత క్లారిటీ అయితే కనపడకపోవచ్చు. ఈసారి మీకు ఈ వీడియో కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా టైప్ ఆఫ్ రెసిపీ అయితే మీకు డెఫినెట్గా విత్ క్లారిటీ అయితే మంచిగా తీస్తాను. ఇక్కడ కొంచెం అప్సెట్ చేస్తుంటే సారీ అండి. చూడండి, ఒక 1 బై 1 అయితే లేయర్ ప్లేస్ చేసుకుంటున్నాను. మనం ఎంత అనుకొని బయట తెచ్చుకున్నా ఇంత క్వాంటిటీ కానీ ఇంత టేస్ట్ కానీ అనిపించదండి. మన చేతులతో మనకి ఎంత స్పైస్ కావాలో ఎంత క్వాంటిటీ కావాలో చేసుకొని వేడి మీద తింటేనే ఆ టేస్ట్ బాగుంటుందని నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. లాస్ట్లో స్టవ్ సిమ్లో పెట్టుకొని దాని మీద బరువు అయితే పెట్టేశాను. మా వారు మా పాప అయితే ఈసారి హెల్త్ బాగోక కొంచెం ఈ రెసిపీ అయితే మిస్ అయ్యారండి. వాళ్ళ కోసం నేను డెఫినెట్గా ఇంకోసారి నాకు కుదిరినప్పుడైతే చేసి పెట్టదాన్ని. ఇంట్లో నలుగురు ఉన్నప్పుడు నలుగురు తింటేనే కదా సంతృప్తిగా ఉండేది. మా పాప అయితే ఫుడ్ తీసింది కానీ అది కూడా నాకు అంత క్లారిటీ అయితే అనిపించలేదు. మండే మార్నింగ్ వచ్చేసరికి దోసకాయ పచ్చడాను రసం అయితే పెట్టాను. మా ఇంట్లో మండే అయితే రసం కంపల్సరీ ఉంటుంది. దోసకాయ పచ్చడి కూడా నేను మాకు ఎంత కావాలో అంతే చేసుకుంటాను అండి. నచ్చితే లైక్ చేసి